నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు 2024లో మిథున రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? ఏ గ్రహాలు అనుకూలంగా ఉండవు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి అనంటే ముఖ్యంగా వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి 2024లో 11వ స్థానంలో గురువు ఏప్రిల్ 30 వరకు, మే 1వ తారీఖు నుంచి వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే వాళ్ళకి 10వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో శని యొక్క సంచారం, అతిపెద్ద గ్రహాలు. అలానే రవి, శుక్రుడు, బుధుడు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతూ ఉంటాడు. ఇక్కడ మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా మిథున రాశి వ్యక్తులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చూస్తే ఏప్రిల్ 30 వరకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోచారీత్యా గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి 11వ స్థానంలో గురువు చాలా బాగుంటాడు. అలానే గురువు వల్ల కూడా ధనలాభం కలగటం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వ్యాపారంలో లాభం కలగటం, అలానే షేర్ మార్కెట్లు, ట్రేడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు కూడా మంచి లాభాల బాటలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే వ్యక్తులందరూ కూడా ఏప్రిల్ 30 లోపల నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు. అంటే భాగస్వామ్య వ్యాపారానికి కూడా అనుకూలమైన సమయం ఏమిటి అంటే 2024 ఏప్రిల్ 30 వరకు కూడా అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఉండదా అంటే కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏ వ్యాపారం చేయాలన్నా ఉద్యోగ ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా సఫలీకృతం కావడానికి ఏప్రిల్ 30 లోపలనే మీరు చేయటం అనేది చాలా మంచిది. ఏప్రిల్ 30 తర్వాత వ్యాపారాన్ని ప్రారంభం చేసే వ్యక్తులు అధిక పెట్టుబడులు పెట్టకూడదు. అంటే మే 1వ తారీఖు నుంచి అధిక పెట్టుబడులు పెట్టి, గురువుగారండి మరి ఏప్రిల్ 30వ తారీఖు లోపల మాకు వ్యాపారం కుదరట్లేదు, మేలోనో జూన్లోనో మేము స్టార్ట్ చేస్తాము అని చెప్పే వ్యక్తులందరికీ ఏంటంటే మా సలహా అధిక పెట్టుబడులు అనేవి పెట్టకూడదు. అంటే భాగస్వామ్యాన్ని తీసుకోవచ్చు కానీ పార్ట్నర్షిప్ని అధిక పెట్టుబడులు పెట్టి అనవసరంగా డిస్టర్బెన్స్ కావద్దండి. అలానే మిథున రాశి వాళ్ళకి మిగతా గ్రహాలన్నీ కూడా చూస్తే ఏప్రిల్ 30 లోపల గురుబలం వల్ల వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశం బాగుంటుంది. అలానే 9వ స్థానంలో వీళ్ళకి శని యొక్క సంచారం వల్ల ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. అలానే దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే నీటి మీద, సముద్రం మీద ప్రయాణాలు చేస్తారు. ప్రతి పనిలో కూడా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం. అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ప్రతి వాళ్ళని కూడా నమ్మకూడదు, ఇక్కడ నమ్మినట్టు మాత్రమే ఉండాలి, కానీ కాంట్రవర్షన్కి వెళ్లకుండా ఉండటం మంచిది. అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ఎక్కువగా మాట్లాడితే కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు కొద్దిగా మితభాషిగా ఉండాలి. మితభాషి అంటే మితంగానే మాట్లాడాలని అర్థం. అలాగా ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో ఆ ప్రయత్నం అనేది చేసుకోవాలి. ఎకనామిక్ గ్రోత్ అనేది కంపల్సరీ అవసరమే, నీడ్, అది నెససరీ. కానీ ప్రధానంగా వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారంతో చేసే వ్యక్తులందరికీ కూడా అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం అనేది చాలా మంచిది. అంటే దానివల్ల కొన్ని సహజంగా గొడవలు జరుగుతుంటాయి. అంటే ప్రతి విషయాన్ని మనం తీసుకెళ్ళి చెప్పామనుకోండి, ఏం వాడు మంచివాడో చెడ్డవాడో, ఎలాంటి వాడో, వాడి యొక్క క్యారెక్టర్ ఏమిటో అనేది మనం కూడా అనాలిసిస్ చేయాలి కదా. అనాలిసిస్ చేసే ముందుకు వెళ్ళాలి. మనకి జాతకపరంగా ఒక గ్రహస్థితి అనేది బాగలేదు అని అంటే మనం ఎంతో కేర్ తీసుకునే ముందుకు వెళ్ళాలి. అలానే మిథున రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే గృహ నిర్మాణాలు చేపట్టడానికి కూడా ఆ బిల్డర్స్ తోటి మాట్లాడటం కానీ, ఇంటి నిర్మాణ విషయంలో కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఏదన్నా కొనుగోలు చేయటంలో కానీ అశ్రద్ధ అనేది పనికిరాదు. అంటే లీగల్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంటు. అలానే ఆరోగ్యపరంగా ఉండే విషయాల్లో కూడా
మీరు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే దీనితో పాటు రాహు యొక్క సంచారం అనేది ఉంది. ఈ రాహు యొక్క సంచారం అనేది ఏదైతే వీళ్ళకి దశమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే వృత్తిరీత్యా వాళ్ళకి డెవలప్మెంట్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏదైతే జాబ్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక చిన్న జాబ్ చాలు అనుకున్న వ్యక్తులకి మంచి జాబ్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ప్రతి నిర్ణయం కూడా వీళ్ళు చాలా కేర్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. బంధువులతో జాగ్రత్త ఉండాలి. స్త్రీలకు వచ్చే అనేక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క చుట్టాల్లో బంధువుల్లో పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు మటుకు కొద్దిగా 2024లో ఏప్రిల్ ఇయర్ వరకు బాగుంటుంది. ఆ తర్వాత కొంత జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన రిస్కులు చేసుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది. అలాగే గురుగారు, ఈ రాశిలో వారికి ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉంటుందంటారు? ఆరోగ్యరీత్యా అనుకూలంగానే ఉంటుందమ్మా. పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమీ లేదు. హెల్త్ పరంగా బాగానే ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు. ఓకే, ఇతర పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా, తప్పకుండా. వాళ్ళు పరిహారంలో చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఈ సంవత్సరం 2024లో ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగం యొక్క దర్శనం చేసుకోవటం, అంగారకుడి యొక్క ప్రార్థన చేసుకోవటం. అంటే తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు. అలానే 2 జంట సర్పాలను దానం చేయటం, అలానే మినుముల్ని కందుల్ని దానం చేస్తే కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, మిథున రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం.